తన తల్లిని ఆరాధిస్తున్నావు, తండ్రిని ఆరాధిస్తున్నావు, సూర్యుని ఆరాధిస్తున్నావు అని అక్కడ బాంధవ్యాన్ని నిర్మించారు. ఒకే దేవుని అనేక రూపాలు బాంధవ్యాల, ఒకే దేవుని అనేక రూపాలతో తన అవగాహనతో చెప్పవచ్చును. కానీ ప్రామాణిక గ్రంథం ఏం చెప్తుంది? దేవుడు ఒక్కడే అని చెప్తుందా, లేదంటే అనేక వేదం నేర్పిందా? ఋగ్వేదం ప్రథమ మండలంలో 122వ అనువాదంలో 4వ అధ్యాయం 182వ సూక్తంలో 2వ మంత్రం చదువు. సత్యము దర్శించుటకు ఒకే ఈశ్వరుని ప్రతిపాదించుటకు వేదంలో ప్రయత్నం జరుగుతుంటే మనం ఒక్కరిని చూపించుకుంటూ అనేకులను ప్రతిపాదించడం మోక్షరాజ్యానికి మోక్షం చేరడానికి పూజలు, వ్రతాలు, పురస్కారాలు వారి నరసింహరావు గారు వారు ఏమన్నారంటే ఒక పేరుతోనే భావించడం, ఒకరిని ఆధ్యాత్మిక భక్త తప్పకుండా ధృవీకరిస్తుంది. చూడండి, మొదటి కోణం ఏమిటంటే దేవునిలో కోటాను కోట్ల, కానీ ఆ రూపములన్నీ మరో ఆయనే స్మరింపజేయాలన్నది అత్యంత ప్రాముఖ్యమైనది. ఎన్ని రూపములైనా ఉండనివ్వండి. అందరికీ వందనాలు. సర్వేజన సుఖిలో భవంతు. క్రీస్తునందున సాటి దేవుని కుటుంబ ప్రజలైన క్రైస్తవ సమాజానికి పొరపాటు అభిప్రాయం, ఒక అవగాహనని ఆలోచన సరిచేయడానికి సిస్టర్ మాధవీలత గారి గురించి, యాక్టర్స్ సిస్టర్ మాధవీలత, వీరు క్రైస్తవులైన కొన్ని విపరీత